అన్న మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అన్న డిఎస్సి పోస్ట్పోన్ కావాలి. డిఎస్సి పోస్ట్పోన్ ఎందుకంటే అన్న ఇప్పుడు మనము ఇంతకుముందు టెట్ రాసినాం అన్న. టెట్ సిలబస్ ఎప్పుడు ఉంటుంది మనకి 8th క్లాస్ వరకు టెట్ సిలబస్ ఉంటుంది. 8th క్లాస్ వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు డిఎస్సి ఏంటంటే 10th క్లాస్ లెవెల్ వెళ్ళాలి. దాంతోపాటు మాకు అదేసి పిఐ యాడ్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ ఎంత క్రిటికల్ ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు వీళ్ళు రియాజ్ వీళ్ళు ఏమంటారంటే అది మీరు టెట్కి ప్రిపేర్ అయ్యారు కదా, ఇది రాసేయచ్చు, పాస్ అయిపోవచ్చు, మీకు జాబ్ వచ్చేస్తుంది అంటే నేను ఒకటి చెప్తానన్నా, వీళ్ళు రియాజ్ వాళ్ళందరికీ వచ్చి ఒకసారి చదువుమంటే ఆ బుక్ని, ఆ తర్వాత అది పోస్ట్పోన్ అనేది వాళ్ళే నిర్ణయించాల్సిన విషయం. ఇంకోటి ఇక్కడ చెప్పదగ్గ విషయం ఏంటంటే అన్న, వీళ్ళు ఒక 6 నెలల కింద వీళ్ళు ఎవరికి తెలియదు అన్న. 6 నెలల కింద వీళ్ళు ఎవరికి తెలియదు. బల్మూరి వెంకట్ ఒకటే చెప్తున్నా, నీ సొంతంగా నీ పేరు మీద నీ పార్టీ జెండా పైన 3000 ఓట్లు తేలి సన్నాసి నువ్వు ఈ రోజు మా విద్యార్థుల ద్వారా నువ్వు గుర్తింపు పొందుకొని నువ్వేమో ఈ రోజు అది పోస్ట్పోన్ కాదు ఇది కాదు. అరే సన్నాసి కొడుకులారా, మీరు చేసింది ఏంది? 3000 ఓట్లు రాని సన్నాసులు మీరు ఈరోజు పోస్ట్పోన్ కానుంది, మా పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలి? సో దీంతో పాటు ఒక మాట చెప్తున్నానన్నా, ఈ రియాజు ప్లస్ వీళ్ళు ఎవరైతే 4-5 ఉన్నారో, నాకే కనుక అధికారం ఉంటే, నాకే కనుక సొంత అధికారం ఉంటే ఫస్ట్ నేను భూస్థాపితం చేయడానికి నేను ఆదేశాలు ఇస్తానన్నా. అంతా అలాంటి సన్నాసులు ఈ రాష్ట్రానికి పట్టి వీడిస్తున్న దరిద్రం వాళ్ళకి మారేది. మీ వెనకాల టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నడిపిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అన్న నేను కాంగ్రెస్ కార్యకర్తనన్నా, మా అమ్మని మా నాన్నని మా కాళ్ళ మొక్కని నేను ఓటు వేయించాను. కావాలంటే చూసుకోండి, వీళ్ళు సన్నాసులోకి ఎవరు గుర్తుపు లేదన్నా. నా కాన్స్టిట్యున్సీ లో దగ్గర 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ అనేది లేదు అక్కడ. అలాంటి కాంగ్రెస్ లో అలాంటి కాన్స్టిట్యున్సీ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నాం మేము కష్టపడి. మా నియోజక రూరల్ కాన్స్టిట్యున్సీ, నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ ఉన్న ఎమ్మెల్యేలను కలిసి మరి, ఎందుకంటే గతంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే మీకు చెప్పడం జరిగింది కదా, మీరు కేసీఆర్ గవర్నమెంట్ ఇస్తే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి మిమ్మల్ని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఏమైనా పట్టించుకుంటున్నారు అన్న? ఈ రోజు ఎవరు పట్టించుకునే స్థాయి లేదన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు పట్టించుకునేది నలుగురినన్న. ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, ఎవరైతే కాంట్రాక్టర్ల కమిషన్ వస్తుందో అలాంటి వాళ్ళని పట్టించుకుంటారు, కానీ మాలాంటి వాళ్ళని పట్టించుకునే స్థాయి లేదన్నా. అన్న మీరు కావాలంటే చూసుకోండి, గత చరిత్ర అక్కడ ఇప్పటి వరకు 40 సంవత్సరాల నుంచి రాని కాంగ్రెస్ ని ఇదే విద్యార్థి రంగం మేమన్నా స్వతహాగా మేము డబ్బులు పెట్టుకుని కేసీఆర్ పైన కామారెడ్డిలో నామినేషన్ వేసిన క్యాండిడేట్లమన్నా. ఈ రోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మా లైఫ్లు మారుతాయి, మా జీవితాలు మారుతాయని వచ్చినాము. కానీ ఈ సన్నాసులు ఈరోజు ఇట్లా మారుతారని అనుకోలేదు. రేవంత్ రెడ్డి గొప్పవాడు, రేవంత్ రెడ్డి చేస్తుండు. కానీ ఎవరైతే రియాజు, ఎవరైతే దయాకరు వీళ్ళు ఉన్నారో, ఈ సన్నాసుల వల్లనే ఇంకా తెలంగాణ నాశనం అవుతుంది. వీళ్ళని ఫస్ట్ భూస్థాపితం చేయాలి. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బల్మూర్ వెంకట్ గానీ రియాజ్ గానీ వీళ్ళందరూ మీకు సపోర్ట్ గా మాట్లాడిన మంచి క్వశ్చన్ అన్న. మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిది ఉంది అన్న. ఒకటి చెప్తా, గత 6 నెలల కిందట ఇదే బల్మూరి వెంకట్, ఇదే రియాజు, ఇదే దిల్సుఖ్ నగర్ లో చుట్టూ తిరిగిర్రు. వీళ్ళు ఎవరో కూడా తెలియని సన్నాసులు, వీళ్ళని మేము ఫేమస్ చేసాం. ఈ రోజు మా పైన వ్యతిరేకత వచ్చినప్పుడు ఎందుకన్నా వీళ్ళుండి ఎందుకు? దానికోసమనే మాకు అట్లీస్ట్ ఏదనుకున్నా 40 రోజుల టైం ఇవ్వాలని మేము కోరుకుంటున్నామన్నా. ఇదే మా ప్రధానమైన డిమాండ్ అన్న. మా డిమాండ్ వచ్చేసండి 2 నెలల పాటు వాయిదా వేయమని. మేమంతా మించి ఏం అడగలేదు. వాయిదా అడిగిన వాళ్ళకు వాయిదా వేయకుండా గ్రూప్ 2 వాళ్ళకు వాయిదా వేస్తున్నారండి. ఇదే కన్నా మేము జెన్యున్ గా అడుగుతున్నాము. ఒకసారి మా సిలబస్ చూడండి, మీకే అర్థమవుతుంది. మాకు కావాల్సింది వాయిదా, లేకుంటే మా పరిస్థితులు ఇంకా ఎలా ఉన్నాయో తెలియదు. మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్నాము, చదవలేకపోతున్నాము. కాబట్టి మాకు 2 నెలల పాటు వాయిదా అనేది కావాలి. డిఎస్సిని వెంటనే పోస్ట్పోన్ చేయాలి, తగిన సమయం ఇవ్వాలి, అభ్యర్థులు కోరిన విధంగా